హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు దివాళీ స్పెషల్ స్వీట్, అది కూడా 10 మినిట్స్లో అయిపోయే ఎమ్మీ టేస్టీ స్వీట్ చూపిస్తున్నాను. ఇది బ్రెడ్ టోస్ట్ అండి. మీరు బ్రెడ్ టోస్ట్తో చేసుకోవచ్చు. ఒకవేళ మీకు దొరకకపోతే రస్క్ ఉంటుంది కదా, ఆ రస్క్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్రెడ్ టోస్ట్ తీసుకున్నాను. సో మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి బ్రెడ్ టోస్ట్ తీసుకోండి. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నేను. మీరు కావాలనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే నెయ్యిలో కానీ నూనెలో కానీ డీప్ ఫ్రై చేస్తుంటారు. కానీ నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదండి. మరి అలా చేస్తే వెగట్టు కొట్టిన టేస్ట్ వచ్చేస్తుంది. నేను జస్ట్ ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో షాలో ఫ్రై అంటాం కదా, అలా చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్లో ఏం ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి మీరు ఓకే అనుకుంటే కనుక డీప్ ఫ్రై చేసుకోండి, లేదు వద్దనుకుంటే నాలాగా షాలో ఫ్రై చేసుకున్నా ఓకే. సో ఇలా 1 by 1 మీ ప్యాన్లో ఉన్న ప్లేస్ని బట్టి ప్లేస్ చేసి రోస్ట్ చేసి షాలో ఫ్రై లాగా చేసేసుకోండి, అంతే. చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసి మిగిలినవి కూడా అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో నేను షుగర్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో నేను ఇక్కడ షుగర్ వేసుకున్నాను. తర్వాత అదే గ్లాస్తో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా స్వీట్ ఎక్కువే అనిపిస్తుంది, తీయగానే ఉంటుంది. మరి అంత స్వీట్ తక్కువైతే ఏముండదు. ఎనీవే ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక ఇలాచీ నేను దంచి వేసుకున్నాను, ఒక 2 ఇలాచీ. తర్వాత ఒక గిన్నెలో ఒక 2 కప్స్ పాలు తీసుకొని పాలు మరిగించుకుంటున్నాను. పాలు చక్కగా మరగాలి. షుగర్ ఇక్కడ సిరప్ పాకమేం రావక్కర్లేదు, షుగర్ కరిగితే చాలు. ఇలాచీ వేసుకున్నాక పంచదార పాకం అనేది పక్కన పెట్టేశాను. పాలు చక్కగా మరిగిన తర్వాత ఈ బ్రెడ్ టోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్లో మొత్తం మనం ఈ పాలు పోసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఈ పాలని చక్కగా టోస్ట్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో పాలన్నీ వాటి మీదకి వచ్చేటట్టు పోసుకోండి. చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి మంచిగా. కానీ ఒక విషయంలో మాత్రం జాగ్రత్త, పాలు అబ్జర్వ్ చేసుకోగానే రస్క్ ఏంటంటే మెత్తగా అయిపోతాయి. పాలల్లో వేస్తే అంతే కదా, రస్క్ మెత్తగా అయిపోతాయి కదా, మెత్తగా అయిపోతాయి అన్నమాట. అటు ఇటు టర్న్ చేసుకుంటూ, వేడి పాలు కదండి, మరిగించిన పాలను వేసుకున్నాం మనం చక్కగా మిగడుతో పాటు, కాబట్టి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది రస్క్. సో చూసారా, ఇట్లా ఒక 10 to 15 మినిట్స్ వదిలేసేస్తే చక్కగా పాలన్నీ పీల్చుకుంది, అలాగే చాలా సాఫ్ట్గా అయిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆ షుగర్ సిరప్ ఏదైతే ఉందో దాన్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుంటున్నాను. ఇప్పుడు అవి కొంచెం బాయిలింగ్ రాగానే మనము ఏవైతే పాలలో నాని ఉన్న బ్రెడ్ టోస్ట్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా తీసుకొని పంచదార పాకంలో వేసేయండి. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయంటే అసలు మీరు ఏ మాత్రం కేర్ఫుల్గా లేకపోయినా విరిగిపోతాయి. అలాగే షుగర్ సిరప్లో వేసాక అస్సలు కదల్చకండి, అట్లా వదిలేయండి, పక్కన పెట్టేసేసి ఇప్పుడు హైలో ఉంచండి ఒక 5 to 10 మినిట్స్. అంతే, మనకి షుగర్ సిరప్ మొత్తం పీల్చేసుకుంటుంది టోస్ట్ అనేది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. చక్కగా షుగర్ సిరప్ అంతా పీల్ చేసుకున్నాక ఏం సిరప్ లేదనుకున్న తర్వాత అది వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ, చూసారు ఎంత మెత్తగా ఉంటాయో, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత ఎమీగా టేస్టీగా ఉంటాయి. ఎన్ని తిన్నాము అన్నీ తెలియకుండా తినేస్తూ ఉంటాం, అట్లా నోట్లో వేసుకుంటే జారిపోతూ ఉంటాయి. తర్వాత పైనుంచి గార్నిషింగ్ కోసం ఇక్కడ నేను కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా వీటిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, కావాలంటే చేసుకోండి అంతే. ఇంకా గార్నిషింగ్ డెకరేషన్ అనేది మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కొంచెం కలర్ రావాలనుకుంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ని పాకంలో వేసుకుంటే మీకు ఇవి మంచిగా రెడ్గా కనిపిస్తాయి. నేను ఫుడ్ కలర్ ప్రతి దానిలో యూస్ చేస్తే అంత హెల్త్కి మంచిది కాదు, రెగ్యులర్గా చేసుకునే దానిలోని వేయలేదు. జస్ట్ కనిపించడానికి అపీలింగ్ కొంచెం బాగుంటుంది, కానీ మనకి హెల్త్ వైజ్ చూస్తే అదంత మంచిది కాదు కదా. సో అంతే, ఇలా చూస్తుంటే ఎంతో ఎమ్మీగా ఉంది కదండి. టేస్ట్ అయితే అస్సంగా ఉంటుంది, అసలు వదిలిపెట్టరు, అలా తింటూనే ఉంటారు, అంత బాగుంటుంది. సాఫ్ట్గా అలా నోట్లోకి జారిపోతుంది, వెళ్ళిపోతుంది. టపాకాయలు కాల్చినాక దివాళీ
తర్వాత మనం ఏదైనా స్వీట్ తింటాం కదా, ఇలా చేసేసేయండి. ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సత్యాస్ వరల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.